హెబ్రీలు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. మన విశ్వాసం అనేది చాలా మన జీవితంలో కావాలి. ఎందుకు విశ్వాసం అనేది మన జీవితంలో ఉండాలంటే, అబ్రహాము గారిని మొదట దేవుడు చూపించినప్పుడు అబ్రహాము గారి నుంచి మనకు నేర్పించింది ఏంటంటే, ఆయన విశ్వాసములకు తండ్రి, ఆయన విశ్వాసానికి హెడ్ బాస్ అన్నట్టు. ఏ బాస్ అయినా హెడ్ అంటే ఆయన విశ్వసించే విషయంలో ఏ విషయంలో సందేహపడక బలహీనుడు గాక విశ్వసించిన వాడు గనక ఆయనను బట్టి ఇట్లా అంటారు, బిలీవ్. అంటే మన జీవితంలో కొన్నిసార్లు బిలీవ్ చేయాలి, విశ్వసించాలి. దాంట్లో ఒక డెఫినేషన్ రాయబడి ఉంటుంది. ఏంటంటే, మీ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు నమ్మగలగాలి. చూడండి, యాక్సెప్ట్, బిలీవ్ థర్డ్ పర్సన్, ప్రజెంట్ బిలీవ్ ఫాస్ట్ టెన్స్, బిలీవ్డ్ ఫాస్ట్ ప్రాక్టికల్, బిలీవ్డ్ జర్న్ ఏ ప్రెజెంట్ ప్రాక్టికల్ బిలీవింగ్ అని ఒకటి రాయబడినది. చూడండి, ఆ దేవుడు ఎలాంటి వాడంటే, మన ఒపీనియన్ ఏదైతే ఉన్నదో దాన్ని, మన ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో మనం నమ్మగలగాలి. దేవుడు అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాము విశ్వసించాడు, నమ్మాడు, వెళ్ళాడు. ఈరోజు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కానీ ఇది జరుగుతుందా లేదా అని మన అవిశ్వాసం ఉండద్దు. మరి లోకంలో ఉన్న వాళ్ళు అన్నారు దేవుడే లేడన్నారట. మరి దేవుడు లేడని బుద్ధిహీనులు అంటారని బైబిల్ చెప్తున్నది. దేవుడు లేడని ఎవరన్నారండి? లోకంలో ఉన్నవారు కొంతమంది నాస్తికులు అన్నారట. ఒక టీచర్ బోధిస్తూ ఆ స్టూడెంట్తో అన్నాడట, ఇగో దేవుడు అనేవాడు లేడు అని మాట్లాడాడట. అయితే ఆయన అన్నాడట, సార్ మీకు మెదడు ఉందా అని అడిగిండట. మెదడు ఉందా అంటే ఉంది అన్నాడట. ఎక్కడుంది సార్ అన్నాడట. తలలో ఉన్నది. మరి చేసి చూపిస్తావా అన్నాడట. అది ఎట్లా కుదురుతుంది అన్నాడట. దేవుడు ఉంటే చూపి అని మిమ్మల్ని ఏమైనా అడుగుతారు కదా. మన హృదయంలో, మన తలలో ఉన్న మెదడుని బయటికి చూపించవచ్చా? చూపించలేం. ఒకసారి పైనకి వెళ్ళిండట ఒక ఆయన, అంతరిక్షంకి వెళ్ళిపోయి అక్కడ అంతా సెర్చ్ చేసి అన్నట. ఒక బోర్డు పెట్టాడు, మెసేజ్ పెట్టిండట, ఇదిగో నేను ఇక్కడ నుంచి పైనుంచి చూస్తున్నా కానీ ఎవ్వరు మీరు అనుకోవద్దు దేవుడు ఇక్కడ ఉన్నాడని. పైన కూడా దేవుడు లేడు అని అక్కడ ఒక బోర్డు మెసేజ్ పంపించిండట. ఆయన కామెడీగా ఒక ఆయన అన్నాడట, దేవుడు కనబడాలంటే నీకు ఏం చేయాలో తెలుస్తానట. ఏం చేయాలంటే, నీకున్న ఆక్సిజన్ మోటార్ తీసేసిన వానికి ఏమైపోతుంది, ఆ గాలి, ఆక్సిజన్ గాలి తీసేసిందంటే ఏమైతే కొద్ది నిమిషాలకు దేవుడు ఎవరో కనబడతారు నీకు అన్నాడట. నిజంగా ఈరోజు చాలామంది బుద్ధిహీనంగా ఆలోచిస్తూ ఉంటారు. విశ్వాసంలో మన జీవితంలో ఎప్పుడు కానీ కనబడని దాని విషయంలో దేవుడు చేయగలడని మనము అంటే జరగబోయే దాన్ని నమ్మి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు. మీరు వేటిని అడుగుతున్నారో అవి వాటిని జరుగుతాయని, అవి అనుగ్రహిస్తాడని మీరు నమ్మిన యెడల దేవుని కార్యాలను మనం చూస్తామట. నమ్మాలి. మన ఒపీనియన్ కానీ, మన ఉద్దేశాలు కానీ, మన తలంపులు కానీ కాదు, కానీ నీ ఉద్దేశాల ప్రకారం నన్ను నడిపించమని కోరాలి. జార్జ్ ముల్లర్ గారు ఒక ప్రాంతంలో, ఆయన రష్యా ప్రాంతంలో జన్మించాడు. ఆయన ముల్లర్ గారు చాలా ప్రార్థనా పరుడు. ఒకప్పుడు అతని చిన్నతనంలోనే తల్లిగారు 14 సంవత్సరాల టైంలో చనిపోయింది. లోకంలో స్నేహము, భయంకరమైన పాపము, జూదం ఆడేవాడు. తండ్రి జేబులో నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేవాడట జార్జ్ ముల్లర్ గారు. ఆయన విశ్వాస జీవితం గురించి తెలియజేస్తున్నాను. ఆయన ఎప్పుడు కానీ తండ్రికి తల్లి మాట వినకపోయేవాడు. వాళ్ళలో ఉన్న జేబులో ఉన్న డబ్బులు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొని వెళ్ళేవాడు. వారి తండ్రి ఒక ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. ఆ జర్మనీ రష్యా దగ్గర ఉన్న ప్రాంతాల్లో వారి నివాసం ఉండేవారు. ఆయన ఎప్పుడు కానీ ఏం చేసేవాడంటే, ప్యాక్ ఆడడము, జూదం ఆడడము, ఆ 14 ఏజ్లోనే తన గర్ల్ ఫ్రెండ్తో మరి తిరగడము, ఇట్లాంటి స్నేహాలు, భయంకరమైన పాపంలో జీవిస్తుండేవాడట. ఆ రోజుల్లో దేవుని వాక్యానుసారమైన విధానం తెలియదు. వారు మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, భక్తి చేస్తున్నామంటే చేస్తున్నాం, దేవుడు అంటే తెలుసు, దేవునితో సహవాసం అంటే తెలుసు. కానీ వారి జీవితం ఎట్లా జీవించేవారంటే ప్రకృతి సంబంధం, లోకరీతిగా. క్రైస్తవులం అంటే క్రైస్తవుడినే, కానీ ఇష్టానుసారంగా జీవించే వ్యక్తి.
వారి తండ్రి గారు కానీ వారు కానీ ఎక్కువగా పట్టించుకోలేని పరిస్థితి. ఈ 14వ ఏట వచ్చేసరికి వారి తల్లి గారు అనుకోకుండా సడన్గా చనిపోయారు. చనిపోయిన తెల్లారి కూడా అతను వెళ్ళిపోయి బార్ షాప్లో విపరీతంగా తాగి పడిపోయాడు. తండ్రి చెప్పలేని పరిస్థితి, ఏం చేయలేని పరిస్థితి. ఒకరోజు ఆ బార్ షాప్లోకి వెళ్ళి అక్కడ తాగి పడిపోతే అతన్ని పట్టుకొని డబ్బులు లేవన్నందుకు అందులోనే ఒక ప్రిజన్ ఉంటుంది, ఆ ప్రిజన్కి అప్పగించారు, జైల్లో పెట్టారు. నెల రోజుల వరకు జైలు నుంచి రాలేదు. ఆ తండ్రి వెళ్ళిపోయి మళ్ళీ డబ్బులు కట్టి తీసుకొచ్చి ఆయన ఒక మిషనరీ సంబంధించిన సేవకుడిగా నువ్వు మారాలి, దేవుని చిత్తం నీ మీద ఉందని చెప్పేవాడట. దాన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే ఒకరోజు ఒక ప్రాంతంలో ఒక మిషనరీకి సంబంధించిన బైబిల్ కాలేజ్లో అతన్ని చేర్పించాడు. అక్కడ ఉన్న వారు చాలామంది రకరకాల మనుషులు ఉన్నారు. ఈయనకున్న నేర్పరితనం ఏంటంటే ఈజీగా దొంగతనం చేసేవాడు. ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గర దొంగతనం చేసేవాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈయన అంటే భయపడేవారు చాలామంది, భయంకరమైన వ్యక్తి. అప్పుడు అతనికి ఇంకొక స్నేహితుడు కలిశాడు. ఆ స్నేహితుడు ఏమనేవాడంటే, నువ్వు నాతో ఉంటే నీ లక్షణాలు నాకు వస్తాయి, నువ్వు నాతో ఉండొద్దు, నాతో వస్తే నా బ్రతుకంతా నాశనం అయిపోతుందని ఆయన ఎప్పుడు ఇతన్ని పక్కన పెట్టేవాడట. ఒకరోజు బాగా రిక్వెస్ట్ చేశాడు, అరే నువ్వు ఎందుకో భక్తి చేస్తున్నావు, ఎందుకో విశ్వాసంతో ఉంటున్నావు, అరే నీతో పాటు మీ ఇంటికి కూడా వస్తాను అన్నాడట. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇప్పటి వరకు ఆయన బయట చూసిన లోకానుసారమైన భక్తి చూశాడు, మరలా శరీరానుసారంగా బయట తిరిగే విధానం చూశాడు. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మంచి లక్షణాలు నా కుమారుడి ఫ్రెండ్గా తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చక్కని ఆత్మీయమైన ఆరాధన చేస్తున్నారట. అప్పుడు అక్కడ ఒక ప్రసంగం ఇచ్చారు. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న ఒక వాక్యము చేత ప్రసంగిస్తున్నప్పుడు ఆ ప్రసంగంలో నుంచి ఒక మాట చెప్పిన మాట ఏంటంటే, దేవుని ప్రేమ చాలా గొప్పది అని ఆ వాక్యాన్ని వివరించారట. మీరు చూడని అవసరం లేదమ్మా. దేవుని ప్రేమ చాలా గొప్పది, చాలా అద్భుతమైన ప్రేమ. ఆయన ప్రేమ మన దగ్గరకు వచ్చి మనందరినీ ఆదరించింది, మన కోసం తన ప్రాణాన్ని త్యాగం పెట్టింది అన్నప్పుడు ఆ ప్రేమను గురించి, ఆ మనస్సు ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించే విధానం గురించి తెలియజేసినప్పుడు ఈ జార్జ్ ముల్లర్ గారు తన మనసులో అనుకున్నారట, నిజమైన దేవుడు నా కోసం వచ్చాడు. ఇన్ని రోజులు లోకంలో మనుషుల్లో ప్రకృతి సంబంధంగా జీవించాను, ఇక్కడ నుండి నేను అలాంటి జీవితం జీవించొద్దని తన మనస్సులో ఏమనుకున్నాడంటే దేవునితో జీవించాలని తన మనస్సును దేవునికి అప్పగించాడు. ఆ రోజు నుంచి దేవుని ప్రత్యక్షతపై ఆధారపడేవాడట. తండ్రి ఏమనేవాడంటే, నువ్వు ఒక మిషనరీగా వెళ్ళి ఒక స్థలంలో చర్చిలో ఒక పాస్టర్గా ఉంటే ఆ పాస్టర్గా నీకు శాలరీ వస్తుంది, నీకున్న విధానం వేరే ఉంటుంది, నీకు హోదా వేరే ఉంటుంది. కానీ ఈయన మనసు ఏంటంటే ఆత్మ సంబంధంగా దేవుని పని నేను చేయాలి, ఆత్మ సంబంధమైన విశ్వాసం కలిగి ఉండాలి. నేను ఎందుకంటే ఈ ప్రకృతి సంబంధంగా వెళుతూ వస్తుంటే నా జీవితంలో సరిగా నేను ఉండనని తండ్రితో ఆ మాట చెప్పేసరికి తండ్రి అతనికి కాలేజీకి పంపించాల్సిన డబ్బులు కూడా పంపించేవాడు కాదట. ఆయన దేవునిపై ఆధారపడి చేతులెత్తి ప్రార్థించేవాడు, అయ్యా ఈ బానిసత్వము, దొంగతనము, ఈ చెడుతనము, ఈ పాపం నుంచి నన్ను విడిపించావు, ఎదిగో నాయన నాకు రక్షణనిచ్చావు, తండ్రి నాకు కావాల్సిన అవసరతలు తీర్చుమన్నప్పుడు ఒక అమెరికా ప్రాంతం నుంచి ఒక వ్యక్తి వచ్చి ఈయన ఉన్న స్థలంలో అన్నాడంట, నాకు ట్యూషన్ చెప్తావా అని ఇతనికి కావలసిన డబ్బులన్నీ సమకూర్చబడేదట. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేవుడు మార్గం తెరిచేవాడట. ఒకప్పుడు తాగేవాడు, ఒకప్పుడు దొంగతనం చేసేవాడు, ఒకప్పుడు చెడు స్నేహం కలిగిన వాడు. ఎప్పుడైతే దేవుణ్ణి అతనిలోకి చేర్చుకున్నాడో అతని జీవితంలోకి వచ్చినది ఏంటంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసేవాడట. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన ఎప్పుడు దేనిపై ఆధారపడపోయేవాడట. అప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఒక కుటుంబాన్ని కలిశాడు. ఆ కుటుంబంలో భార్య, ఒక స్నేహితులు ఇద్దరు కలిసి యాంటోనీ, మేరీ అని వారు మంచి పరిచర్య చేస్తుంటే వారిని కలుసుకొని వారితో పాటు సహవాసం చేసి ఆయన కూడా వారి యొక్క చెల్లిని, మేరీ అనే ఒక వాళ్ళ చెల్లిని వివాహం చేసుకొని దేవుని పని చేయడానికి నిలబడ్డాడు. ఎన్నో పోరాటాలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో పరిస్థితులు వచ్చాయి. కానీ అతని జీవితంలో ఏంటి తెలుసా, విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా జీవించాడు.
మనుషులు అనేవారట ఒకప్పుడు నీ జీవితం ఇది కదా అంటే, లేదు, ఈరోజు నా జీవితాన్ని దేవుడు మార్చాడు. ఒక మంచి విశ్వాసరాల్ని వివాహం చేసుకున్న తర్వాత దేవుణ్ణి అడిగాడు, అయ్యా, నేను గత జీవితంలో ఉన్నప్పుడు చాలామంది ప్లాట్ఫామ్ మీద ఉండేవాళ్ళు, అనాథలు ఉండేవాళ్ళు, కొంతమంది తల్లిదండ్రులు మరి వివాహం చేసుకొని వారి పిల్లల్ని కొంతమందిని రోడ్డున వదిలిపెట్టేవారట, ఎవరో తెలియనట్లుగా. అలాంటి పిల్లలు దొంగలుగా భయంకరమైన బానిసత్వంలో ఉంటే ఆ గవర్నమెంట్ వారు తీసుకొని వెళ్ళి వారిని బానిసత్వంగా పనులు చేపించేవారు. ఆ పనులు చేయలేక కొంతమంది చలికి, ఆ ఇంగ్లాండ్ ప్రాంతంలో ఉన్న చలికి బారిన పడి చాలామంది చనిపోయేవారట. అప్పుడు వీళ్ళందరి కోసం ప్రార్థన చేశాడట విశ్వాసంతో, అయ్యా, నేనేం చేయాలి వీరి కోసం అన్నప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. నువ్వు ఒక అనాథ పిల్లలకు సంబంధించిన ఒక ఆశ్రయాన్ని ఏర్పాటు చేయి. విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఆ సంఘాల్లో ఉన్న ప్రజలందరినీ పిలుచుకొని చెప్పాడట, ఈ పని దేవుడు నన్ను చేయమన్నాడు, మీరు సహకరిస్తారంటే అందరూ అన్నారట, ఓఎస్, మన ప్రాంతంలో ఉన్నవారు చాలామంది రక్షణలోకి రావాలని వారందరి కోసం ప్రార్థన చేశాడట. అసలు వాస్తవంగా అతడు ప్రార్థన చేసేటప్పుడు ఒకటే కుమార్తె వచ్చింది. ఆ తర్వాత చేతులు ఎత్తి అడిగేవాడట, అయ్యా, చాలామంది నడిపించి చాలామంది వచ్చారు, ఒక 92 మంది వచ్చారు. ఆ తర్వాత చేతులు ఎత్తి అడిగట, వీరికి భోజనం పెట్టడానికి నాకేం లేదయ్యా. అంతకుముందు నేను ఒక మిషనరీ గురించి చెప్పినాడు, చార్లెస్ స్పర్జన్ గారు. ఒకరోజు ఈ జార్జ్ ముల్లర్ గారు బాధపడుతూ ఏడుస్తున్నాడట, అయ్యా, పిల్లల్ని అయితే పిలిపించాను, కానీ వీరికి ఎలాగో ఆహారము పెట్టాలో నాకు తెలియట్లేదు అని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే ఆ జార్జ్ ముల్లర్ గారికి మరి స్పర్జన్ గారికి దేవుడు ఏర్పాటు చేశాడట, నువ్వు తీసుకొని వెళ్ళి నీ దగ్గర ఉన్న ఆ 300 పౌండ్లు ఏవైతున్నాయో, 30 పౌండ్లు ఏవైతున్నాయో జార్జ్ ముల్లర్ గారి చేతిలో పెట్టమన్నాడట. ఆయన వెళ్ళిపోయి డోర్ కొట్టగానే డోర్ తీశాడు, ఆ చెక్ అతనికి ఇచ్చాడు, అయ్యా, మీ కార్యక్రమానికి సమర్పణ చేస్తున్నాను అన్నాడట. ఆమేన్, హల్లెలూయా. అప్పటి నుంచి అతడు ప్రారంభించిన ప్రారంభము 10,000 మందిని, అనాథ పిల్లల్ని, పెద్దవారిని చేర్చుకొని ఒక గొప్ప సంస్థ ప్రారంభించి పరిచర్యలో ఉన్నత స్థలాల్లో దేవుడు అతను ఉంచాడట. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆమేన్, హల్లెలూయా. అతడు వెళ్ళిన ప్రతి ప్రయత్నంలో ఒకటే మాట అనేవాడు, ఏంటిదంటే, నేను దేవునిపై ఆధారపడడం నేర్చుకున్నాను. ఒకప్పుడు నా తండ్రి నాకు కావలసినది ఇవ్వమన్నప్పుడు ఇవ్వలేదు, కానీ నా పరలోకపు తండ్రిపై నేను ఆశ్రయిస్తే ఈరోజు ఇంత గొప్పవాడిగా నన్ను దీవించాడని ప్రతి విషయమందును దేవునిపై ఆధారపడి విశ్వాసంతో ప్రార్థన చేసేవాడట. ఒకరోజు ఒక ప్రసంగం ఇస్తామని మరి సముద్రంలో ఒక ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆ ప్రాంతంలోకి వెళ్ళే ముందు ప్రకటన, రేపటి దినం సందేశం ఇవ్వాలి. అక్కడికి వెళుతున్న సమయంలో అక్కడికి వెళ్ళగానే అక్కడున్న పరిస్థితి ఏంటంటే, అక్కడున్న స్థలంలో సముద్రం అంతా మంచుగడ్డలాగా మారిపోయిందట. అప్పుడు అక్కడున్న పైన పైలట్ యజమాని అన్నాడట, మనము 2 రోజులైనా కూడా అది మంచు మళ్ళా కరిగిపోయిన తర్వాతనే మన ప్రయత్నం తప్ప మనం ప్రయాణం చేయడం సులువైన పని కాదు. మరి నా అనుభవంతో నేను చెప్తున్నాను, అందరూ 2 రోజులు ఇక్కడే ఉండాల్సి ఉంటుందంటే అందరూ ఆలోచిస్తున్నారట. పర్వాలేదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అయ్యో వెళ్ళాలి కదా అనుకునే వాళ్ళు ఉన్నారు. మరి రేపటి దినం నేను అక్కడ ఉపదేశం చేయాలి, దేవా, నేనేం చేయాలి అని ఓడ అమరంలోకి వెళ్ళిపోయాడట. మోకాళ్ళేసి ప్రార్థన చేశాడట. మోకాళ్ళేసి కన్నీరు గారుస్తూ అన్నాడట, అయ్యా, చాలామంది అక్కడ నశించిపోతున్న ప్రజలు ఉన్నారు, అక్కడికి నేను వెళ్ళడానికి నాకు ఏర్పాటు దయచేయండి తండ్రి. మరి పొగ మంచు గమ్మినట్టుగా ఉన్నది, దట్టమైన ఆ మేఘాలు గమ్మినట్లుగా ఉన్నాయి, మేము పోవడం అయితే అసాధ్యం కనబడుతున్నది, కానీ నువ్వు సమస్తము సాధ్యపరుస్తావు అని ఆ రాత్రి అంతా అందులోనే ఉన్నాడట. చాలామంది అన్నారట, బాబు బ్రదర్, మీరు వెళ్ళి ప్రయాసపడి ప్రార్థన చేస్తారేమో కానీ మేమైతే రాము బ్రదర్, ఎందుకంటే అది 2 రోజులైనా 3 రోజులైనా ఇది కదిలే మేఘం కాదు, కదిలే మంచు కాదు, ఈ పరిస్థితి విడిపోదయ్యా, మనం ఎలా చేద్దామన్నప్పుడు ఈయనొక్కడే చేతులెత్తి విశ్వాసంతో ప్రార్థించాడట. వాస్తవంగా ఆ ఉదయకాలంలో ఆయన వచ్చి డోర్ కొడుతున్నాడు. ఆ కెప్టెన్ డోర్ కొట్టాడట, బ్రదర్, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు బ్రదర్. ఆశ్చర్యకరమైంది ఏంటంటే, చూడంగానే ఆ పొగ మంచు లాంటి మేఘాలు అన్నీ క్లియర్ అయిపోయినాయి.
ఆ వెళుతున్నప్పుడు ఆ మంచుగడ్డలన్నీ కూడా క్లియర్ అయిపోయి ఆయన వెళ్ళిపోయి అక్కడ ప్రసంగం చేశాడట. అక్కడున్న ప్రజలందరూ ఒకటే మాట అన్నారు, నువ్వు విశ్వసించి ప్రార్థించిన దేవుడు శక్తి కలిగిన వాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన అదే విశ్వాసముతో తన జీవితం 92 సంవత్సరాల వరకు తన బ్రతుకు ఉన్నంత కాలం, తన భార్య చనిపోయింది, తన కుమార్తె ఉంటే ఆమె చనిపోయింది, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఆ ఆశ్రమాన్ని నడిపిస్తూ పరిచర్యలో ఒక మంచి దైవ సేవకునిగా ఉండి, విశ్వాసునికి మరొక మంచి హీరోగా, ఒక విశ్వాసంలో ఒక మంచి భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొకటి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో విషయాలు ఉన్నాయి. కానీ విశ్వాసాన్ని బట్టి ఆయన ముందుకు సాగాడు. ఆయన ఏం చేయలేదట. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మరి మన కనబడని దాన్ని నమ్మగలగాలి. ఆయన ఒక్క వ్యక్తిని పెట్టుకొని ఆ సంస్థను ప్రారంభించాడు, కానీ విశ్వసించాడు. కొన్ని వేల మిలియన్ల డాలర్ల స్వచ్ఛంద సమర్పణ వచ్చేదట. కొన్ని వేల మిలియన్ల డాలర్స్ అంటే ఆయన ఎంతో మరి దేవుని పని చేశాడట. చూడండి, కనపడని దాన్ని విశ్వసించి మనం ముందుకు సాగాలి. ఈరోజు మీరు అడుగుతూ ఉంటారు, ఇది నా జీవితంలో జరగాలని. దేవుడు అంటున్నాడు, మీరు విశ్వసిస్తే అది ఏం చేస్తారట, పొందుకుంటారు. మీరు నమ్ముతున్నారా అమ్మా ఈరోజు మీ జీవితంలో మేలు చేస్తాడని? నిజంగా మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తురుగాక. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. చూడండి, అక్కడ ఒక మాట ఉన్నది హెబ్రీయులు రాసిన పత్రికలో, విశ్వాసం అనేది మనకు లేకపోతే మన జీవితంలో ఏ విషయంలో కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేమట. చూడండి, అక్కడ ఒకసారి కింది వచనంలో ఉంటుంది, హెబ్రీయులు రాసిన పత్రిక, విశ్వాసం అనేది లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యము. దేవునికి ఏమై ఉండట అసాధ్యమటమ్మా? ఇష్టడుగా ఉండాలి. దేవునికి ఎవరు ఇష్టమైన వారు అంటే విశ్వాసాన్ని కలిగి ఉన్నవారు. మా ఇల్లు మారదండి, మా కుటుంబం మారదండి, మా పరిస్థితి మారదండి, మా జీవితం ఇంతేనండి అని అవిధేయతపూర్వకంగా మాట్లాడేవారు దేవునికి ఇష్టం లేదు. మరి దేవునికి ఎవరు ఇష్టమైన వారు అంటే దేవుణ్ణి నమ్మాలి. బిలీవ్ ఫర్ గాడ్. నువ్వు దేవుణ్ణి విశ్వసించగలగాలి. వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమును దేవుడు కావాలి కాస్తాడటమ్మా. గట్టిగా చప్పట్లు కొడదామా. ఆమేన్, హల్లెలూయా. ఒక పాటలు ఏముందంటే, దేవుడు నా ముందున్నాడు, నా వెనకాల ఉన్నాడు.
ఐగుప్తు వారు ఇశ్రాయేలు ప్రజలను నడుపుతున్నప్పుడు దేవుడు వారికి ముందున్నాడు. ఐగుప్తు వారిని అందుకోకుండా వెనకాల ఉండి వారిని ముంచివేశాడు, వీరిని ముందుకు నడిపించాడు. ఈరోజు మనం అనుకుంటాం, దేవుడు నాకు ముందుంటాడా, నాకు జయమని ఇస్తాడా, నా పిల్లల పక్షంలో నిలబడతాడా? నువ్వు విశ్వసించినట్లయితే దేవుడు తప్పకుండా నీ ముందు సహాయం పంపిస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మోషే నమ్మి ఎర్ర సముద్రం ముందు ప్రార్థన చేస్తే దేవుడు తన ముందు సహాయం చేయడానికి సముద్రాన్ని ఏం చేసిండమ్మా? పాయలు చేసేసి. నిజంగా అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏం తెలుసా? వారు సముద్రం మధ్యలోకి వచ్చిండ్రంట. మధ్యలోకి వచ్చిన తర్వాత ఐగుప్తు ప్రజలు వచ్చేసి ఎంటర్ అయిపోయారు. సముద్రం పాయలైన సముద్రంలోకి వారు రథాలతో ఎంటర్ అయిపోయారు. మీరు ఆ వాక్యం చదివితే మీకు అర్థమైపోతుంది. ఒకసారి చదువుకుందాం. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను, ఆ నీళ్లు నిర్గమకాండ 14లో అమ్మా రండి చదవండి. 14వ అధ్యాయము 22 చదవండి. ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను, వారి కుడి ఎడమల తట్టును వారికి గోడ వలె నుండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. చూడండి, అక్కడ మరి వెనకాల వారు ఎంటర్ అవుతున్నారు, వీరు మాత్రము దర్జాగా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఆ పక్షంలో దేవుడు యుద్ధం చేస్తున్నాడు, దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు మోషే చేసిన ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు ముందుండి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మరి వెనకాల ఐగుప్తు ప్రజలు వస్తున్నారు. ఐగుప్తు ప్రజలు వచ్చి వారిని సంహరించుదామా, ఎప్పుడైతే అపహరించుదామా, వారిని స్వాధీనం చేసుకుందామా అని వాళ్ళ వెనకాల రావడం ప్రారంభించారు. మరి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ సముద్రాన్ని మరలా అల్లకల్లోలం చేసేసి అప్పటి వరకు కుడికి ఎడమకు గోడలుగా ఉన్న వాటిని ఏం చేసింది తెలుసా? మళ్ళీ కదులునట్లు చేయంగానే ఆ రథాలతో సహా అన్నీ మునిగిపోయాయట. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల ముందున్న దేవుడు ఏం చేసిండండి? వారిని నడిపించాడు. వెనకటి భాగంలో ఉండి వారికి ఏ హాని కలగకుండా ఐగుప్తు వారే ముంచివేయారు. అమ్మ చదవండి. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. అబ్బబ్బబ్బా, గట్టిగా చప్పట్లు కొట్టండి. చదవండి అమ్మ. ఇంకా ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచిందట. హల్లెలూయా. నిజంగా దేవుడు మనల్ని ఎంత కాపుదలిస్తున్నాడమ్మా, మనం చాలాసార్లు విశ్వసించట్లేదు. ఆమేన్ హల్లెలూయా. చూడండి, మోషే గారు చేసిన ఒక విశ్వాసం కలిగిన ప్రార్థనను బట్టి మేఘ స్తంభాన్ని దేవుడు ఇటువైపు తీసుకొచ్చాడు, వారికి హాని కలిగించారు. దేవుని ఏర్పాటు చిత్తంలో ఉన్న బిడ్డల పక్షంలో ఉండి దూత చేత ముందుకు నడిపించాడు. చప్పట్లు ఒకసారి గట్టిగా కొడదామా? ఆమేన్ హల్లెలూయా. ఈరోజు ఒక్క చిన్న విశ్వాసంతో కూడిన ప్రార్థన పెద్ద సమస్య ముందు అద్భుతమైన కార్యం జరిగించింది. మనం ఏమో పాస్టర్ గారు మీరు చెప్తారు కానీ మాకు అవుతుందా అన్నట్టు మన ముఖాలు ఉండద్దు. మన ముఖాలు ఎట్లుండాలంటే విశ్వసించాలి. వాళ్ళు ప్రార్థన చేశారు, మేము ప్రార్థన చేస్తాం. ఈరోజు ఒక మిషనరీ గురించి మనం చెప్పుకున్నామంటే దాంట్లో ఒక విశ్వాసం కలిగిన పాత్ర ఉందంటే అలాగ విశ్వసించి ప్రార్థన చేయాలి. లేదండి, కాదండి, మేము ఎంత చేసినా కాదండి అని మనం అనొద్దు. మన మనస్సు లోపల ఏముండాలంటే విశ్వాసం ఉండును గాక. ఆ స్త్రీ దేవుని వస్త్రం ముడితే బాగుపడుతుందని లోపల విశ్వసించింది కనుకనే ఆ వస్త్రం ముట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నా ఈమెకు మాత్రమే స్వస్థత వచ్చింది. అంటే ఈమె లోపల అంతరంగంలో విశ్వాసం ఉన్నది. పై కనబడే భక్తి కాదు, పై కనబడే విశ్వాసం కాదు. యేసు ప్రభు వస్త్రానికి ఎంతోమంది తాకుతున్నారు, కానీ ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీకి
మరి ఎందుకు ఆ బిడ్డ వెళ్ళి ముట్టగానే వెంటనే ఆ బిడ్డకే స్వస్థత అయింది? కారణం ఏంటో తెలుసా? ఆమె లోపల విశ్వాసాన్ని పెట్టుకొని వస్త్రం ముట్టింది. ఈరోజు పరిశుద్ధాత్మని సన్నిధి ఇక్కడ ఉన్నది. ఆయన సన్నిధిని నువ్వు తాకాలంటే నీ లోపల విశ్వాసం ఉండునుగాక. చప్పట్లు కొడదాం. ఆమేన్, హల్లెలూయా. మరి మోషే గారు సముద్రాన్ని చూసి భయపడలేదు, కానీ సముద్రం దగ్గర దేవుడు ఏదో చేస్తాడని విశ్వాసం పెట్టుకున్నాడు. జరగని దాని మధ్యలోనే ప్రార్థన ద్వారా మనం విశ్వసించగలగాలి. చప్పట్లు కొడదాం మరొకసారి. ఆమేన్, హల్లెలూయా. మరెంత గొప్ప కార్యాన్ని మనం చూస్తామండి. దేవుడు మేఘ స్తంభాన్ని తీసుకొచ్చి వారు ముందు నడుస్తున్నప్పుడు వెలుగు కనబడినట్లుగా నడిపించాడు. మరలా దూతను ముందు పెట్టేసి ఈ ఐగుప్తు వారు వీరికి హాని కలిగించకుండా మేఘస్తంభాన్ని మధ్యలో పెట్టేశాడు. టార్చ్ లైట్ ఉంటుంది చూసారా? టార్చ్ లైట్ ఇట్లా పెడితే ఏం చేస్తుందమ్మా? ఇట్లా పెడితే ఇక్కడ ఉన్న అందరికీ వెలిగిస్తుంది. అదే టార్చ్ని ఇట్లా పెట్టినాం అనుకో, బ్యాక్ చీకటి అయిపోతుంది, ముందున్న వాళ్ళకు వెలుగైతుంది. అవునా కాదు? ఇప్పుడు దేవుడు ఏం చేసిండు? ఈ ప్రజలను నడిపించడానికి ఆమేన్. వచ్చేసింది. వారికి చుట్టూ ఏమైపోయింది తెలుసా? భయంకరమైన అలలు వచ్చి మీద పడ్డాయి, ముంచి వేయబడ్డాయి. సైంటిఫిక్గా చాలామంది సెర్చ్ చేసినప్పుడు ఆ మధ్యలో కొన్ని దినాలతో సెర్చ్ చేస్తే అక్కడ ఆ మృత సముద్రమైన ఎర్ర సముద్రం దగ్గర మరి రథాలు దొరికాయట. మన సెర్చ్ చేసినప్పుడు ఆ రోజు ఐగుప్తు వాళ్ళు ఆ నీళ్ళలో ముంచిన రథాలు. నిజంగా మనం విశ్వసించాలండి. దేవుడు గొప్పవాడు, మన పక్షంలో తప్పకుండా కార్యం చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి అక్కడ ఎవరది? దేవుడు మీ పక్షమున ఉన్నాడు. వాళ్ళే అన్నారట 25వ వచనంలో, వారి రథములు ఊడిపడున్నట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదాం రమ్మని యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకున్నారట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన పక్షంలో దేవుడు మనకు సహాయం చేయడానికి నిలబడుతున్నాడు. ఇతరులు భయపడేవారు అంటున్నారట, అమ్మో వారి పక్షంలో దేవుడు ఉన్నాడు. ఈరోజు మీ పక్షంలో ఎవరున్నారు తెలుసా అమ్మా? దేవుడు ఉన్నాడు. మీరు ప్రార్థన చేస్తే, విశ్వసిస్తే ఈ 3వ దినమే మీ ఇంటిలో అద్భుతమైన ప్రణాళిక దేవుడు ప్రారంభించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా, హల్లెలూయా. ఒక దూతను ముందుస్తాడట దేవుడు. ఆ దూత నీకేం చేస్తుంది తెలుసా? మార్గాన్ని సరళం చేస్తుంది. 91వ కీర్తనలో ఉన్నట్లుగా దూతలు నీకు కావలిగా ఉంటారు. ఏ తెగులు నీ గుడారమో సమీపించదు. ఎందుకంటే ఆయన చాటుకుని ఉంటే ఆయన ఏ తెగులు కూడా నీ గుడారానికి ఏం చేయడట? హాని కలిగించాడు. అక్కడ అన్నాడు కదా, 10,000 మంది పైబడిన ఏ అపాయము నీ వద్దకు రాదట. అస్సలే రాదు. నిజంగా ఎంత మంచి విధానం అండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. ఒక దూతను ముందు పెట్టి వెనకటి సైన్య భాగంలో ఆయన మహిమను పెట్టి మనల్ని కాస్తున్నాడు. అందుకనే ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అన్నాడు దేవుడు. కాబట్టి మీరు విశ్వసిస్తే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రోమపత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాము గారు ప్రతికూలమైన పరిస్థితిలో విశ్వసించాడు. ఎప్పుడు విశ్వసించాడు? ఈరోజు మనకు అన్ని అనుకూలత ఉన్నప్పుడే విశ్వసించాం, కానీ ఆయన ప్రతికూలమైన పరిస్థితి ఉన్నప్పుడు విశ్వసించాడట. ఎంత ఆశ్చర్యం అండి. ఒకసారి చదవండి ఆ మాట. విశ్వాసమును బట్టి దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. విశ్వాసం వలన ఆయన ఏం చేసుకున్నాడట అమ్మా? విశ్వాస బలం కావాలి. ఈరోజు విశ్వాసంలో చాలా మంది బలహీనులైపోతున్నారు. బలహీనతలో మనం ఉంటే
వాగ్దానాలు, దేవుని యొక్క ఉద్దేశాలు మనకు దూరం అయిపోతాయి. ఈ సంవత్సరం దేవుడు చేయాల్సిన కార్యము కొంచెం పోస్ట్పోన్ అయిపోతూ ఉంటుంది, పెండింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఈయన ఏం చేశాడు తెలుసా? మరి శరీరం బలహీనమే, తన భార్య శరీరము మృతతుల్యమే. మరి కానీ వాళ్ళు ఏం చేశారంటే సందేహపడక విశ్వాసం వలన ఏం చేసుకున్నారటమ్మా? బలం పొందుకున్నారు. అంటే వారు సందేహపడే పరిస్థితులు వస్తాయి, ప్రతికూలం. అయ్యో ఇది కష్టమేనండి, డాక్టర్ అంటాడు అమ్మా ఇది కష్టమేనండి అంటే మనం అంటాం డాక్టర్ చెప్పిండు కష్టమే కష్టమే కష్టమే, ఇది వల్ల కాదు. దేవుడు మనకు చెప్పిండు అమ్మా, దేవుడు అన్నాడు నీకు గర్భఫలం ఇచ్చువాడను స్వస్థపరచువాడను అన్నాడా లేదా? ఆమేన్, హల్లెలూయా. మరి దేవుడు అంత మంచి మాటలు ఇస్తే మనం ఎందుకమ్మా మళ్ళొకసారి మరలా డైలమాలో పడిపోతూ ఉంటాం? ఈ మనుషులు చెప్పే మాటలపై మీరు పెట్టకోకండి. దేవుడు శక్తికి మించిన కార్యాలు చేస్తాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఒకవేళ డాక్టర్నో జ్యోతిష్యులనో ఎవరినో తీసుకొచ్చి ఆ ఎర్ర సముద్రం ముందు నిలబెడితే ఇది కష్టం 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 అనొచ్చు. కానీ మోషే గారు ఎప్పుడు కష్టం అనుకోలే. ఏమనుకున్నాడు తెలుసా? ఇంతగా నడిపించిన దేవుడు ఇక్కడ కూడా ఏదో సహాయము చేస్తాడు. ఈ 3వ దినమే మీరు విశ్వసించి ప్రార్థన చేయండి. మీ పిల్లల కోసం ఏది కావాలో దేవుడు మీకు కనబడది, మీరు ప్రార్థించినవన్నిటిని దేవుడు వినును గాక, వాటిని ఒక దినం మన జీవితంలోకి నడిపించును గాక. హల్లెలూయా. ఒక దైవజనుడు చెప్పాడు, బియ్యం పెట్టేటప్పుడట బియ్యం ఎట్లుంటాయన్న ఇలా ఉంటాయి, కానీ పెట్టిన వ్యక్తికి ఏం నమ్మకం ఉంటుంది? భోజనం అన్నం అవుతుందనే నమ్మకం ఉంటుంది. అన్నం అవుతుందని నమ్మకంతో ఉన్నవాడు ఏం చేస్తాడు? కింద మంచిగా మంట పెట్టి బహు జాగ్రత్తగా, స్త్రీలు బాగా మీకు తెలుసు కనుక జాగ్రత్తగా గమనించి చూస్తూ ఉంటారు. ఈ మంట పెట్టిన వాళ్ళు ఏం చేస్తారమ్మా? అన్నం ఉడికిందా లేదని ఒక్కొక్కసారి ఏం చేస్తారు? మీరు ప్రార్థన చేస్తారు కానీ ఒక్కొక్కసారి మాడిపోతున్నాయి కొన్నిసార్లు. ఎందుకు తెలుసా? ఎందుకు? మీరు జాగ్రత్తగా వచ్చి విశ్వసించి చూడట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడి దగ్గరికి వచ్చి తీసి చెక్ చేసి కొన్నిసార్లు 1-2 తీసి ఇట్లా చూస్తారు. చూసి చెక్ చేసిన తర్వాత అన్నం ఉడికిన తర్వాత ఏం చేస్తారు? తీస్తారు. అంటే మనము ఆ బియ్యాన్ని అందులో పెట్టినప్పుడు, ఆ మంట పెట్టినప్పుడు మనకు ఒక విశ్వాసం ఏంటంటే ఇది భోజనంగా తయారవుతుంది. ఈరోజు కూడా మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరచును. 20వ కీర్తనలో ఈ మాట ఉంటుంది, ఆ మాట ఒకసారి చదువుదాం. మన కోరికను కూడా దేవుడు అలాగే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. దేవుడు మన ఆలోచన యావత్తును సఫలపరుస్తాడట. మనం విశ్వసించాలి. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో అవిశ్వాసము బలహీనులుగా మనం ఉండొద్దు. ఇది కాదు దేవా అన్నట్టు ప్రార్థన చేయదు. సందేహపడుతూ మనం ఏ స్థలంలోకి వెళ్ళినా ఏం జరగదమ్మా. మనం సందేహపడద్దు. దేవుని నమ్మినట్లయితే దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు దేవుని సన్నిధానం బట్టి ఏమంటాడంటే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే ఆయన అంటే చాలా మందిని ఆయన చూడొచ్చు కానీ సహాయం చేస్తా అన్న వాళ్ళు ఉండొచ్చు, అపనమ్మకంగా వారు నమ్మేటట్టుగా లేకపోవచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రము దావీదు గారు అన్నాడు, ఈయన ఆపద కాలంలో నమ్ముకొనదగిన. ఎంత మంచి మాట అండి. మరంత నమ్మకదగిన సహాయకుని దగ్గర వచ్చి మనం అపనమ్మకంతో దేవుని దగ్గరికి వస్తే ఎట్లా? మనం ఏం చేయాలంటే దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడని మోషేలాగా విశ్వసించి దేవుని సన్నిధానంలో కూర్చుందుము గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ సమస్యలని, ఎర్ర సముద్రాలన్నిటినీ మరి మార్గం కావాలంటే మోషే గారు చేసినటువంటి ప్రార్థన మనకు అవసరం. అవునంటారా కాదంటారా? నేనైతే అంటాను, సమస్యలన్నీ మన ముందు కనబడతాయి, దాని వెనకాల ఆల్రెడీ దేవుడు సాల్వ్ చేసి పెట్టాడు, మన కోసం అన్ని సిద్ధపాటు చేసి పెట్టాడు. హల్లెలూయా. ఈ ప్రార్థనలు ఎందుకంటే నువ్వు తోడుకొని ఆశీర్వాదాలను తీసుకోవడానికే. ఇప్పటి వరకు కొన్నిసార్లు ఎందుకు సరైన విధానంలో నడవడానికే. నువ్వు సరిగా చేసుకోవడం, నువ్వు విశ్వాసంలో బలపడడం, ఆ మేళ్ళను పొందుకోవడం.
మరి ఈరోజు కూడా ఒక మంచి మిషనరీ గురించి మనం విన్నాం. ఆయన ఒక చిన్న అనాథలాగా పెరిగాడు, తల్లి లేరు, తండ్రి లేరు, అతని స్థితిగతులు. కానీ ఒక మిషనరీగా ఒక స్థలంలో ఉన్నాడు, విశ్వసించాడు, ఎవరిపై ఆధారపడలేదు. తండ్రి కూడా ఏ ఒక్క డబ్బు కూడా అతనికి ఇవ్వలేదట. ఆయన నమ్మకంగా దేవుని మీద ఆధారపడితే దేవుడు ఒక మిలినియర్గా దేవుడు అతన్ని మార్చాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ ప్రాంతంలో ఆయన చేసిన సేవలు చూస్తే, ఆ ఫొటోస్ చూస్తే పెద్ద బిల్డింగ్స్ అండి, మామూలుగా లేవు. యూట్యూబ్లో మీరు చూడండి, జార్జ్ ముల్లర్ గారి సేవా పరిచయంలో ఉన్న బిల్డింగ్ చూస్తే బహు ఆశ్చర్యకరమైన బిల్డింగ్స్ ఉన్నాయి. ఆయన ఒకటే మాట అన్నాడు, నేను ఎవరిపై ఆధారపడలే. ఎవరిపై ఆధారపడ్డాను? దేవునిపై. మరి దేవునిపై ఆధారపడితే దేవుడు ఉన్నత స్థలాల్లో మిమ్మల్ని నింపునుగాక. మీరు ఏది అడుగుతున్నారో అది మీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. కాబట్టి అందరూ మనం ఎట్లా ప్రార్థన చేయాలి? దేవుడు తప్పకుండా నా జీవితంలో మేలు చేస్తాడు, అంతే. ఆ స్త్రీ వెళ్ళి వస్త్రం ముట్టేటప్పుడు సందేహపడలేదు, ముట్టింది అంతే. ఈరోజు మీరు సందేహపడకండి, ప్రార్థన చేయండి అంతే. కార్యం చేసడం ఎవరి పనట? దేవుని పని. అందరు నిలువు మొక్కల మీదకి వచ్చి ఒకసారి 2 చేతులు ఎత్తండి. దేవా, నేను విశ్వసిస్తున్నాను తండ్రి,